హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నేను బస్ కోసం వెయిట్ చేస్తున్నానండి. సడన్గా ఇంటికి వెళ్ళాలంటే బస్సు ఉందండి అప్పుడు ఆ టైంలో, అందుకే నేను బస్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఈరోజు నాకు కారు అవైలబుల్గా లేదు. అండ్ బస్ కార్డు ఉంటేనే మనం బస్ ఎక్కగలుగుతామండి. ఇక్కడ మనం బస్ కార్డు యూజ్ చేయాలి. అండ్ బస్ కార్డు లేకపోతే వాళ్ళు అలో చేయరు. బస్ కార్డుకి మనం ఆన్లైన్ రీఛార్జ్ కూడా చేసుకోవచ్చు. అండ్ బస్ స్టేషన్లో కూడా మనం రీఛార్జ్ కూడా చేసుకోవచ్చు. ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, బస్ 660 మదనజాయిద్కి వెళ్తుందండి. వాళ్ళు 1 minute కూడా వెయిట్ చేయరండి. చాలా టైం పంచాలిటీ చాలా బాగా మెయింటైన్ చేస్తారు. కరెక్ట్ టైంకి వస్తాయండి బస్సెస్. టైం మెయింటైన్ అనేది చాలా బాగుంటుందండి. కానీ బస్ మిస్ అయితే మనకి మళ్ళీ 1.5 hour వెయిట్ చేయాలి బస్ కోసం. చూస్తున్నారా లివా లొకేషన్ అండి ఎలా ఉంది అది. నేను ఇక్కడ మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, నేను 9 years వర్క్ చేస్తున్నానండి లివా హాస్పిటల్లో. ఫస్ట్ స్టార్టింగ్ చాలా ఇబ్బంది అయింది ట్రావెలింగ్కి. మళ్ళీ ఎలా ట్రావెల్ చేయాలనేది, ట్రాన్స్పోర్టేషన్ సరిగ్గా లేదండి నాకు. అండ్ ట్రాన్స్పోర్టేషన్ వెతుక్కునేసరికి చాలా టైం పట్టింది నాకు. మళ్ళీ పర్ డే 100 dirham పే చేయాల్సి వచ్చిందండి. నేను 100 dirham అంటే మనకి అరౌండ్ 2000 చేంజ్ అలా ఉంటుంది ఐఎన్ఆర్లో. మీకు కష్టపడింది జీతం అంతా మనకి ట్రాన్స్పోర్టేషన్కే పెట్టుకుంటే చాలా కష్టం కదండి. ఆలోచిస్తే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఫస్ట్ స్టార్టింగ్ నేను చాలా ఫేస్ చేశాను. అండ్ తర్వాత మెల్లమెల్లగా డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేయాలని అనుకున్నాను. అప్లై చేస్తే నాకు ఫస్ట్ భయం వేసేది చాలా డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేయడానికి. డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేస్తే వస్తుందా, నేను డ్రైవింగ్ చేయగలుగుతానా అనే ఒక ఆలోచనలోనే ఉండేది. లాస్ట్కి కోవిడ్ వచ్చిందండి. కోవిడ్ టైంలో కోవిడ్ ముందు నేను డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేశాను. అప్లై చేసినాక వెంటనే కోవిడ్ టైం కాబట్టి ఆపేశారు. మళ్ళీ కోవిడ్ టైం అయిపోయాక 3 వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండే కోవిడ్లో. అట్లా నెక్స్ట్ అలా చాలా లేట్ అయింది డ్రైవింగ్ లైసెన్స్ తెచ్చుకోవడానికి. కోవిడ్ టైం అయిపోయాక మళ్ళీ ఆఫీస్ స్టార్ట్ అయ్యాక మళ్ళీ అప్లై చేశాను డ్రైవింగ్ లైసెన్స్. ఇంకా 1 టైంలోనే పాస్ అయిపోయాను. డ్రైవింగ్ లైసెన్స్ వచ్చేసిందండి. చాలా హ్యాపీ. డ్రైవింగ్ చేస్తుంటే ఏదో ఒకటి సాధించినట్టు, లైఫ్లో గోల్స్ ఉంటాయి కదండి, డ్రీమ్స్ మనకి, అందులో ఒకటి ఫుల్ఫిల్ అయినట్టు అనిపించింది. నేను డ్రైవింగ్ చేయగలుగుతానా అనే ఆలోచనలో ఉండేదాన్ని. డ్రైవింగ్ చేస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. కానీ ఎవ్వరూ ఏది భయపడకూడదు. మనం అనుకుంటే ఏదైనా సాధించగలుగుతాం. పట్టుదలతో, కృషితో మనం చేయాలనుకుంటే ఏదైనా సాధించగలుగుతామండి. ఎప్పుడు వెనకంజ వేయకూడదు. ఎప్పుడు ముందడుగులోనే ఉండాలి. నేను చెప్పేది అదే అండి. ఎందుకంటే నేను ముందు అలానే అనుకున్నాను, నేను చేయగలుగుతానా అని అనుకున్నాను. కానీ అది కాదండి, ఎవరైనా అనుకుంటే సాధించేది ఏది ఉండదు. ఇక్కడ చూస్తున్నారా, బస్ కార్డు స్వైప్ చేస్తున్నాను. మనం ఎగ్జిట్ అయ్యేటప్పుడు బస్ కార్డ్ స్వైప్ చేయాలి. థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మళ్ళీ కలుద్దాం.